స్వామి శరణమయ్యప్ప. ధర్మం, త్యాగం, సమానత్వానికి ప్రతీక అయినటువంటి శబరిమల అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు? అయ్యప్ప స్వామి యొక్క తండ్రి, తల్లి ఎవరు? అతని జీవితం మనకి ఏమి బోధిస్తుంది? శివుడు, విష్ణువు కలిస్తే ఏమవుతుంది? దేవతలకే రక్షకుడైనటువంటి దేవుడు ఎవరు? అడవిలో పెరిగిన ఒక చిన్న బాబు ఎలా దేవలోకానికి నాయకుడయ్యాడు? కులం, మతం, వయస్సు అనే తేడాలు లేని దేవుడు ఎవరు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో దేవతలందరికీ ఒక భయం ఉండేది. అదేంటంటే ఒక రాక్షసుడి వల్ల భయం ఉండేది. ఆ రాక్షసుడు దేవతల్ని, ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. కాకపోతే అతనికి ఉన్న వరం వల్ల ఎవ్వరూ తనని చంపలేకపోయారు. కానీ శివుని పుత్రుడు మాత్రం అతన్ని చంపగలరు. సో దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్తే శివుడు అప్పుడు ఒక తపస్సులో ఉన్నారన్నమాట. లోక కళ్యాణం కోసం విష్ణువు మోహిని అవతారం దాలుస్తాడు. శివుడు మరియు మోహిని సంయోగంతో ఒక దివ్య తేజస్సు జన్మిస్తుందన్నమాట. ఆ తేజస్సు పేరే అయ్యప్ప స్వామి. అందుకే ఆయన్ని శివ విష్ణు కుమారుడని, హరిహర పుత్రుడని, ధర్మశాస్త్ర అని పిలుస్తూ ఉంటారు. ఆ దివ్య శిశువు రాజప్రసాదంలో పుట్టలేదు. అడవిలో, పవిత్ర నదీ తీరంలో, కేరళలోని పందలం సమీప అడవుల్లో అవతరిస్తాడనమాట. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు శబరిమల క్షేత్రంగా పిలుస్తూ ఉంటామన్నమాట. మరి మణికంఠుడని ఎందుకు అంటారంటే పుట్టుకతోనే ఆ శిశువు మెడలో ఒక బంగారు మణి ఉంటుంది. సో మణి అంటే గంట అని, అందుకే అతన్ని మణికంఠుడు అని పేరుతో పిలుస్తూ ఉన్నారు. మరి అయ్యప్పమాల ఎలా ప్రారంభమైంది? పూర్వకాలంలో శబరిమల యాత్రకి వెళ్ళే భక్తులు శరీర, మనస్సు శుద్ధి కోసం ఒక నిర్దిష్ట కాలం పాటు కఠిన నియమాలు పాటించేవారట. సో అదే క్రమంగా అయ్యప్ప దీక్ష లేదా అయ్యప్పమాల ధరించడం అనే సాంప్రదాయంగా మారిందని అంటున్నారు. మరి ఈ అయ్యప్పమాల ఎన్ని రోజులు వేయాలి? సాధారణంగా ఈ అయ్యప్పమాల 41 రోజులు అత్యంత పవిత్రం. కొందరు 11, 21, 48 రోజులు కూడా దీక్ష చేస్తారు. మనిషిలోని చెడు అలవాట్లు పోవడానికి, మనస్సు పూర్తిగా శుద్ధి కావడానికి, శరీరం, మనస్సు, ఆత్మ 3 ఒకే తాళంలో రావడానికి 41 రోజులు అవసరమని శాస్త్రాలు చెబుతాయి. అందువల్లనే చాలామంది 41 రోజులు అయ్యప్ప దీక్ష చేస్తూ ఉంటారు. మరి అయ్యప్పమాల ఏ నెలలో వేస్తారు? అయ్యప్పమాల కార్తీక మాసం, నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో వేస్తారు. ఎందుకంటే అప్పుడే శబరిమల ఆలయం పూర్తిగా తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి ఇదే శుభకాలమని అంటున్నారు. మరి మాల ప్రారంభించే రోజు ఏది అంటే ఎక్కడ వేయించాలి అంటే గురుస్వామి దగ్గర లేదా ఇంట్లో పూజ చేసి వేయాలి. అయ్యప్ప నామస్మరణాలతో మాల వేస్తూ ఉంటాం. అయ్యప్ప మాలలో నల్ల దుస్తులు వేసే ప్రధాన కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం. నల్ల రంగు అలంకారాన్ని చూపించదు, ఆడంబరానికి దూరంగా ఉంటుంది. అందువలనే ప్రతి భక్తుడు నల్ల దుస్తుల్ని ధరిస్తారు. ప్రతి ఆడవాళ్ళకి ఉన్న సందేహం ఏంటంటే శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, దాని వెనుకున్న రీజన్స్ ఏంటి చాలామందికి తెలియదు. మరి ఇక్కడికి 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు సంప్రదాయంగా దర్శనానికి వెళ్ళనివ్వరు. శబరిమలకు ఆడవాళ్ళు వెళ్ళకూడదనే సాంప్రదాయం మహిళలను తక్కువగా చూడడం కాదు, అయ్యప్ప స్వామి బ్రహ్మచారి స్వరూపాన్ని గౌరవించడమే అని మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏవి కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ టు ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.